హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 32 చూసే ముందు పార్ట్ 31 చూడండి. ఫ్లాట్ లోపల నుంచి వినిపిస్తున్న అరుపులకి బెదిరిపోయి చూస్తున్నాడు కార్ డ్రైవర్. డోంట్ వరీ, లైఫ్లో ఆడదని జోలికి వెళ్ళడు అని సిచ్యువేషన్ క్లారిటీ ఇచ్చిన రాజు ముందుకు కదిలితే అంతటి అతని కోపం ఆవేశం వెనుక సహస్ర మీద ఉన్న మనసును అర్థం చేసుకొని సైలెంట్గా ఫాలో అయ్యాడు క్యాబ్ డ్రైవర్. అది కుయ్యడం కాదు, 10 నిమిషాల పైశాచికపు కోరికకు నిండైన ఆడదాని జీవితాన్ని బలత్కరించడం వల్ల పీక కోసిన తప్పు లేదు. తిరిగి హాస్పిటల్కి స్టార్ట్ అయిన రాజ్ అప్పటికి తక్కువ టైం ఉండడంతో హోటల్కి కాల్ చేసి చెక్అవుట్ క్లియర్ చేసి లగేజ్ మొత్తం ప్యాక్ చేసి ఎయిర్పోర్ట్కి పంపమని చెప్పి బిల్ క్లియర్ చేశాడు. హాస్పిటల్ దగ్గర దిగి ఫెయిర్ ఇస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను సార్ అన్న క్యాబ్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి సహస్ర కోసం లోపలికి వచ్చాడు. కూర్చొని డాక్టర్తో మాట్లాడుతోంది సహస్ర. భయము, బాధ, కంగారు, కోపము, అన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఇంకా కొంత అలాగే ఉన్నట్టున్నాయి. తన ప్రమేయం లేకుండానే కన్నీళ్లు నిండుతున్న కళ్ళను నెమ్మదిగా ఒత్తుకుంటున్న సహస్రకి డోర్ స్టెప్ దగ్గర కనిపించాడు రాజ్. నిలబడి కదలకుండా తననే చూస్తున్న రాజ్ కళ్ళలోని తీక్షణతకి కోపంగా మొహం పక్కకు తిప్పేసింది సహస్ర. భయపెట్టడానికి దేశం కాని దేశం తీసుకొచ్చి రాజ్ ఇలా చేశాడని బలంగా నమ్ముతున్న సహస్రకి ఇప్పుడు అతన్ని చూడాలన్నా చాలా అసహ్యంగా అనిపిస్తోంది. తెలిసి తెలియని పరిస్థితుల్లో వేరు. రాజ్ కోరిక కరెక్ట్ కాకపోయినా దానికోసం తన మీద ఎటువంటి ప్రెషర్ ఇవ్వకుండా ఇష్టంగా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అతని అల్లరిలో తెలియకుండానే అతని క్యారెక్టర్తో కనెక్ట్ అయిన సహస్రకి ఇప్పుడు జరిగింది గొడ్డలి పెట్టిలా ఉంది. ఇప్పటి వరకు కనిపించకుండా జారుతున్న కన్నీళ్లు రాజ్ని చూడడంతోనే వేగాన్ని పుంజుకున్నాయి. ఎందుకో తెలియని నొప్పి సహస్ర గుండెలో మరింత వేదనను పెంచుతూ ఉంటే ఒక్క క్షణం కూడా అక్కడ అలా రాజ్ కళ్ళ ముందు ఉండడం భరించలేక లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. తన ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్న రాజ్ పెదవుల మీద రిలాక్స్గా చిన్న స్మైల్. తన వల్ల ఏడుస్తుందా, తన కోసం ఏడుస్తుందా అనే క్యాలిక్యులేషన్స్ కట్టిపెడితే ఈ 3 days జర్నీలో కన్నీళ్లు పెట్టుకునేంత కమిట్మెంట్తో కనెక్ట్ అయిన సహస్ర ఎమోషన్స్ ఇష్టంగా ఉంది, ఇంకా కావాలనిపిస్తోంది. ఫేస్ వాష్ చేసుకుని 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చిన సహస్రకు రాజ్ డోర్ స్టెప్ దాటుతూ కనిపించాడు. ప్రికాషన్స్ అన్నీ మీ హస్బెండ్కి చెప్పాను. 4 hours ఒకసారి కంటిన్యూస్గా మెడిసిన్ తీసుకోండి అని డాక్టర్ ఇంపార్టెంట్ ప్రికాషన్స్ మళ్ళీ చెప్పింది. హస్బెండ్ అన్న 2సారి వెంటనే సహస్రకి అది మరింత ఇరిటేషన్ తెచ్చిపెడితే ఫ్రెండ్ అని చెప్పొచ్చుగా అనుకుంటూ డాక్టర్కి థ్యాంక్స్ చెప్పింది. టైమ్ ఈజ్ రన్నింగ్ అని బయట నుంచి షార్ప్గా వినిపించిన రాజు గొంతుకి బయటకు వచ్చిన సహస్రకి నవ్వుతూ కనిపించాడు బలుపుబాబు. వీడి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మొహానికి నవ్వులు, అవసరం లేని రిలేషన్స్ని బాగా అడ్డు పెట్టుకుంటున్నాడు అని హస్బెండ్ అని చెప్పినా ఆ రిలేషన్ యాక్సెప్ట్ చేయలేని ఇబ్బందితో తిట్టుకుంటూ రాజ్ని ఫాలో అయింది సహస్ర. సేమ్ క్యాబ్లో చాలా ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యారు ఇద్దరు. మధ్యలో ఎటువంటి మాటలు లేవు ఇద్దరి మధ్యన. అప్పటికి అక్కడికి రీచ్ అయిన హోటల్ పర్సన్కి లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయడంతో రాజ్ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలనుకున్న సహస్ర ఆ ట్రాలీ తోసుకొని వెళ్ళిపోయింది. మేడంకి నిజం చెప్పండి సార్ అన్నాడు క్యాబ్ డ్రైవర్. సహస్ర కోపం వెనుక అపార్థాన్ని గమనించి, నీ పెళ్ళం కూడా ఇలానే అలుగుతుందా అని నవ్వుతూ అడిగిన రాజుని క్షణకాలం విస్మయంగా చూస్తున్న అతనిలో ఇది అని చెప్పలేని ఒక చిన్న షై ఫీలింగ్. 1 minute వెయిట్ చేయి అంటూ పక్కకు వెళ్ళిన రాజ్ 10 నిమిషాలకి చాక్లెట్స్తో వచ్చాడు. పిల్లలకివ్వు అంటూ చాక్లెట్స్తో పాటు రాజ్ ఇచ్చిన క్యాష్కి డ్రైవర్ కళ్ళు బైర్లు కమ్మాయి. సార్ అంటూ మాట రాని షాక్తో బెదురుగా చూస్తున్న డ్రైవర్కి, దేశం పరువు కాపాడటానికి నీలాంటివాడు ఒకడుండాలి. నీ హెల్ప్ లేకపోతే నా పిల్ల నాకు దక్కేది కాదు అని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి క్యారీ బ్యాగ్లో కవర్ చేసిన 4 కట్టల క్యాష్ అతని చేతిలో పెట్టాడు రాజ్. కాపాడుకోవడం ఎవరైనా చేస్తారు సార్. మేడం దొరికిన తర్వాత కూడా వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళని కొట్టారు చూడండి, అక్కడే ఫిదా అయిపోయాను. మీలా గొప్పగా ప్రేమించే వాళ్ళు అందరికీ దొరకరు సార్. మేడం నిజంగా చాలా లక్కీ అని గర్వం నిండిన గుండెతో డబ్బు తీసుకున్న డ్రైవర్ కళ్ళలో ఆనంద బాష్పాలు. గొప్పగా ప్రేమించటం అన్న మాటకి రాజులో విచిత్రమైన ఫీలింగ్. వైబ్రేట్ అవుతున్న హార్ట్ మీద తట్టి, ఈ పొగడ్తలకి కనెక్ట్ అవ్వకు, మళ్ళీ ప్లాట్ఫామ్ మీద దేవదాసులా తిరగాలి. తొక్కలో కమిట్మెంట్స్కి కనెక్ట్ అవ్వకుండా అవసరం తీరిందా, హాయిగా ఎంజాయ్ చేసామా అన్నంత వరకే ఉండు
అని ప్రేమాక్షర ప్రకంపనలకి అదురుతున్న గుండెని లాక్ చేసి డైవర్షన్ కోసం అభినవ్కి కాల్ చేసి మాట్లాడుకుంటూ సహస్ర దగ్గరికి వచ్చాడు. జరిగిందంతా చెప్పిన రాజ్ని తనతో ఉన్న మున్నిని అడిగి మరీ తెలుసుకునే తిట్లతో పిచ్చిగా తిడుతున్నాడు అభినవ్. ఇంకా కొత్త తిట్లు కొత్త బూతులు ఏం చెప్పాలని గూగుల్ చేస్తోంది మున్ని. ఇద్దరి కష్టానికి నవ్వుకుంటూ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ మామా, నా కోసం హార్ట్ఫుల్గా మీ ఎనర్జీ ఇన్వెస్ట్ చేసినందుకు వచ్చేటప్పుడు మంచి ఫారెన్ బ్రాండ్ పట్టుకొస్తాలే మామా, బాయ్ అని కాల్ కట్ చేశాడు రాజ్. ఫోన్ టేబుల్ మీద గిరాటు కొట్టి తల పట్టుకున్న అభినవ్ సిచ్యువేషన్కి బూతులు వెతుక్కునే పని అయిపోయిందని రిలాక్స్ అయిన మున్ని ఫోన్ పక్కన పెట్టి నెమ్మదిగా వాటర్ గ్లాస్ అభినవ్ ముందు పెట్టింది. టైం అవుతోంది సార్, ప్రీతి మ్యామ్ మీకోసం కాల్ చేశారు అని చెప్పడంతో నీరస నిండిన మొహంతో చూసిన అభినవ్ కళ్ళలో భరించలేనంత ఇరిటేషన్. 100 మంది క్లయింట్స్ని ఎంతో ఈజీగా ట్యాకిల్ చేసే అభినవ్ను సక్సెస్ఫుల్గా ఫ్రై చేసుకు తింటున్న రాజ్ ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయింది మున్ని. పెదవులు బిగించిన తన నవ్వుకి ఏంటి ఫన్నీగా ఉందా అని అడుగుతున్న అభినవ్ సీరియస్ మూడ్కి కాదు అని తల ఊపుతూనే నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ సారీ సార్ అంటూ బయటకు వెళ్ళిపోయింది మున్ని. ఇడియట్, రాస్కెల్, దేశం కాని దేశంలో ఉన్నప్పుడు అది ఒక ఆడపిల్లతో ఛా వీడి బలుపుని కంట్రోల్లో ఉంచుకోవాలి కదా అని రాజ్ మీద వస్తున్న ఫుల్ ఇరిటేషన్తో వాటర్ గ్లాస్ ఖాళీ చేసి ప్రీతికి కాల్ చేసి మాట్లాడుకుంటూ ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభినవ్. ఇక్కడ రాజ్ కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంది సహస్ర. బాబు రావడమే తన వెంటే రాకుండా మళ్ళీ ఒంటరిగా వదిలేసిన రాజ్ లేట్కి కోపంగా చూస్తూ ట్రాలీతో ముందుకు వెళ్తూ ఉంటే హంసపాప పదునైన చూపులకి కాటుక పెట్టకపోయినా దీని చూపులేంట్రా ఇంత షార్ప్గా ఉన్నాయి అనుకోగానే తన ఫీలింగ్స్కి ఫుల్గా కనెక్ట్ అవుతున్నా అని నిజం చెప్పిన గుండెని ఒక్కటి పీకి హంసపాపని ఫాలో అయ్యాడు రాజ్. బ్యాగేజ్ చెకింగ్తో పాటు ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకొని ఫ్లైట్లో సెటిల్ అవ్వగానే వాటర్ బాటిల్తో పాటు మెడిసిన్ సహస్ర ముందు పెట్టి సైలెంట్గా సైడ్కి తిరిగి పడుకున్నాడు రాజ్. కారులో కూడా ఇంతే, ఏటో చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు కూడా మాటల్లేని మౌనంతో సాధిస్తున్న బాబు బిహేవియర్కి సహస్రలో మంట. చేయాల్సిందంతా చేసి మళ్ళీ నా మీద అలిగి సాధిస్తున్నాడు. ఆడపిల్లలు కూడా ఇంత దారుణంగా అలగరు అని టార్చర్లా అనిపిస్తున్న బాబు సైలెన్స్కి తిట్టుకుంటూనే టాబ్లెట్స్ మింగి కళ్ళు మూసుకుంది సహస్ర. వాడు మాట్లాడకపోయినా కాసేపు కనపడకపోయినా ఎందుకింత ఫీల్ అవుతున్నాను అంటూ లోపల కళ్ళు తెరిచిన ఇన్నర్ సోల్ వెంటనే ప్రశ్నిస్తే ఆన్సర్ తెలియని కన్ఫ్యూజన్తో టక్కున కళ్ళు తెరిచిన సహస్ర రాజ్ని చూస్తే ఇంకా అబ్బాయి గారు అటు తిరిగే పడుకునున్నారు. చూసావా వాడి టెక్కు, దారుణమైన వాడి ఈగో అండ్ వాడి మెంటల్ బ్రెయిన్కి నన్ను బలిపెట్టి భయపెట్టి మళ్ళీ నా మీద అలక యుద్ధం ప్రకటించాడు. అటువంటి వీడి కోసం నన్ను ఇబ్బంది పెడుతున్నావు. బుద్ధున్న దానివే అయితే వాడి గురించి పట్టించుకోకుండా దూరంగా ఉండు. అప్పుడు వాడికి అర్థమవుతుంది మనతో సెట్ అవ్వదని. ఆఫ్టర్ దట్ వాడి తల తిక్క మేళానికి ఇంకెవరినైనా వెతుక్కుంటాడు అని ఇన్నర్కి గట్టిగా బుద్ధి చెప్పి విండో సైడ్కి తిరిగి పడుకున్న సహస్ర మనసుకి మాత్రం ఇంకా కుదుట దొరకలేదు. అనుకున్నది సాధించుకోవడం కోసం రాజ్ అంత దారుణంగా ఎలా ప్రవర్తించాడు అని మనసంతా ఒక్కటే వేదన. ఎన్ని విధాలుగా నచ్చ చెప్పాలి అని చూస్తున్నా ఆ ఫీలింగ్ తనని కామ్గా ఉండనివ్వడం లేదు. అలా ఆలోచిస్తూనే మెడిసిన్ ఎఫెక్ట్కి కాసేపటికి నిద్రలోకి జారిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సింహ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ షేర్ హోల్డర్స్ అఫీషియల్ మీటింగ్. అందరూ మీటింగ్ ఛాంబర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు జయదేవ్ గారి కోసం. బట్ జయదేవ్ గారు అభినవ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన ఛాంబర్లో. కంపెనీ అఫీషియల్ లాయర్ అయిన అభినవ్ మీటింగ్కి చాలా ఇంపార్టెంట్. రాత్రి బల్బు బాబు ఇచ్చిన షాక్కి సెట్ అయ్యి స్లీప్ వేసి మార్నింగ్ లేట్గా లేచిన అభినవ్కి ఇంకా తలబరువు తగ్గనే లేదు. కణతలు రబ్ చేసుకుంటూ క్యాబిన్లోకి ఎంటర్ అయిన అభినవ్ని చూడడమే లుకింగ్ డ్రౌజీ అంటూ రిస్ట్ వాచ్ చూశారు జయదేవ్. రెస్ట్లెస్గా కనిపిస్తున్న అభినవ్ టైం ఉంటే కాసేపు రెస్ట్ తీసుకుంటాడు అని. ఇట్స్ ఓకే అంకుల్, ఇది నాకు ఎప్పుడూ ఉండేదే అని లాంగ్ బ్రీత్ తీసుకుంటూ చెప్పిన అభినవ్, ప్రీతి వచ్చిందా, మనం స్టార్ట్ అవుదాం అన్నాడు క్యాబిన్ వైపు కళ్ళు తిప్పి చూస్తూ. తన క్యాబిన్లో ఉంది అని ఆన్సర్ ఇచ్చి కాల్ చేయడంతో వచ్చింది ప్రీతి. బట్ తన ఫేస్ నిద్రలేని అభినవ్ కన్నా దారుణంగా ఉంది. వాట్ హ్యాపెన్ టు యూ అని ఫోర్ హెడ్ టచ్ చేసి అడుగుతూ ఉంటే మనిషిలో లేనట్టు ఆన్సర్ ఇచ్చిన ప్రీతి, వెయిట్ చేద్దాం అంకుల్ అంది లో గొంతుకతో. తన ప్రాబ్లం అర్థమైంది అభినవ్కి. దానితో జయదేవ్ గారికి రిప్లై కోసం చూశాడు.
ఎంతకాలం వెయిట్ చేసినా చివరికైనా జరిగేది ఇదే. నా కొడుకు డెసిషన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ లేచి వచ్చారు జయదేవ్ గారు. రాజ్ డెసిషన్ కాదని నాకు అని ఇంకా చెప్పలేక ఇబ్బంది పడుతున్న ప్రీతి తలదించేసి ఐ నీడ్ మోర్ టైం అంది హెవీ ఫీల్తో. ఏ తండ్రికి రాకూడని కష్టం ప్రీతి నాది. అయినా నా కొడుకు ధైర్యంగా ఉన్నాడు. కంపెనీ గురించి, వర్కర్స్ గురించి ఆలోచించి వాడు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడున్నాను. మీ ఇద్దరిని తప్ప ఇంకా ఎవ్వరిని నమ్మలేను. బిజినెస్ గురించి ఏ మాత్రం ఐడియా లేని అభినవ్ని ఈ బాధ్యతలు ఇరికించలేను. ఇక నువ్వు కూడా కాదు అంటే ఈ వయసులో మళ్ళీ ఈ బరువు బాధ్యతలు నేనే ఎత్తుకోవాలి అని నిస్సత్తువతో వివరిస్తున్న జయదేవ్ గారి ఆవేదనకి ప్రీతి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ప్రీతి లేట్ చేసే కొద్దీ షేర్ హోల్డర్స్ అండ్ ఇన్వెస్టర్స్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఎటువంటి రాంగ్ స్టెప్ తీసుకున్నా కంపెనీ ఫ్యూచర్, వర్కర్స్ లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. నీ టాలెంట్కి ఇది పెద్ద ప్రాబ్లం కాదు, సపోర్ట్గా నేనుంటాను అని కన్విన్స్ చేయడానికి తన వంతుగా చెప్పాడు అభినవ్. అంకుల్, నా ప్రాబ్లం టెంపరీ సీఈఓగా ఉండడం కాదు, ఇంకొంతకాలం వెయిట్ చేయాలనుంది. దీనికి ఇంకా టైం ఉంది కదా, వెయిట్ చేద్దాం అని బేలగా అడిగింది. స్నేహితురాలవైన నీకే అంత ఆశ ఉన్నప్పుడు కన్నవాళ్ళం మాకుండదా ప్రీతి అని జయదేవ్ గారు అదుపు చేస్తున్న ఆవేదనతో ప్రశ్నించేసరికి సుడులు తిరుగుతున్న దుఃఖంతో ఆయన చేతులు పట్టుకుంది ప్రీతి. ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లోపలికి వచ్చిన దీపక్ అక్కడ కండిషన్ చూస్తూ సైడ్కి తిరిగి వెయిట్ చేస్తున్నారు సార్ అన్నాడు తగ్గు స్వరంతో. వస్తున్నామని అనౌన్స్ చే దీపక్ అని తెచ్చి పెట్టుకున్న గాంభీర్యంతో చెప్పిన జయదేవ్ గారి మాటకి వెళ్ళిపోయాడు దీపక్. లేట్ చేసే కొద్దీ కంపెనీ ఫ్యూచర్ కన్ఫ్యూజన్ మార్క్ అవుతుంది ప్రీతి, ఇక నీ ఇష్టం అని తేల్చి చెప్పాడు అభినవ్. సావధానంగా ప్రీతి డెసిషన్ కోసం చూస్తూ ఉంటే కళ్ళు తుడుచుకుని బరువైన గుండెతో ఇద్దరిని చూస్తూ వెళ్దాం అంది ప్రీతి. ఛాంబర్ రూమ్ చైర్పర్సన్గా జయదేవ్ గారు షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ ఇంకా పార్ట్నర్స్ని అడ్రస్ చేస్తూ తన డెసిషన్ అనౌన్స్ చేశారు. అందరిలోనూ ఒకలాంటి స్తబ్దత, ఇంకా ఎన్నో అనుమానాలు, అయినా ప్రశ్నించలేని మౌనం. 2 గంటలు సాగిన మీటింగ్లో ఫైనల్గా ప్రీతిని టెంపరీ సీఈఓగా అందరూ యాక్సెప్ట్ చేశారు. వన్ ఆఫ్ ద బిజినెస్ పార్ట్నర్స్గా ప్రీతి ఫాదర్ కూడా ఉన్నారు అక్కడ. కూతుర్ని నమ్మి పెడుతున్న అంత పెద్ద బాధ్యతకి ఆయన కూడా గర్వంగా ఆమోదించారు. అఫీషియల్గా రాజ్ వచ్చిన తర్వాత సైనింగ్ ప్రాసెస్ ఫినిష్ అవుతుంది అని కంపెనీ లాయర్ పొజిషన్లో ఉన్న అభినవ్ లీగల్గా అన్ని విషయాల్లో తన సైడ్ నుంచి అన్ని పాయింట్స్కి క్లారిటీ ఇచ్చాడు. మీటింగ్ ఫినిష్ అవ్వడమే తిరిగి పర్సనల్ ఛాంబర్కి వచ్చాక ప్రీతి అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయింది. చిన్న పిల్లల అభినవ్ని పట్టుకుని ఏడుస్తున్న సిచ్యువేషన్కి జయదేవ్ గారికి ఊపిరిపోతున్న ఫీలింగ్. మార్చే శక్తి ఆయనకి లేనప్పుడు మౌనంగా కాలానికి తల వంచడం తప్ప ఏం చేయగలరు? తనతో కలిసి నిలిచిన నిలువెత్తు కొడుకు రూపాన్ని గోడ మీద ఉన్న ఫోటోలు చూస్తూ అటుగా అడుగులు వేసిన జయదేవ్ గారు, నా చిన్నప్పుడు మా తాతగారి చేతిలో ఉన్న డబ్బుతో స్టార్ట్ చేసిన వ్యాపారం అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 100 మందికి జీవితాన్ని ఇస్తోంది అని నవ్వుతూ ఉన్న రాజ్ రూపాన్ని చేతుల్లో తడుముతూ చెప్తూ ఉంటే ఏడవడం ఆపి చూసింది ప్రీతి. నా కొడుకు జీవితం కోసం, మన ఎమోషన్స్ కోసం ఎంప్లాయీస్ లైఫ్ రిస్క్లో పెట్టలేను. ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్గా, పక్కా ప్రొఫెషనల్గా నా కొడుకు అన్నీ సెట్ చేస్తున్నాడు. ఇందులో మీ ఇద్దరి సపోర్ట్ నాకు చాలా అవసరం అంటూ ప్రీతి అభినవ్ని చూసిన జయదేవ్ గారు ప్రొఫెషనల్గా ఇంకా అన్నీ చెప్పలేని విపరీతమైన ఉద్వేగంతో సైడ్కి తిరిగి కర్చీఫ్తో కళ్ళు ఒత్తుకొని తిరిగి గ్లాసెస్ పెట్టుకుంటూ బీ బ్రేవ్ అండ్ స్ట్రాంగ్ అని చెప్పి వెళ్ళిపోయారు అక్కడి నుండి. కన్నీళ్లు ఆపుకోలేని ప్రీతి ఎమోషన్స్కి కాసేపు సంబాళింపుగా తనని కన్విన్స్ చేస్తూ అక్కడే ఉన్న అభినవ్, నిన్ను మించి 1000 రెట్లుంటుంది వాళ్ళకి పెయిన్, నువ్వు ఇలా ఏడుస్తూ అంకుల్ ఆంటీని ఇంకా వీక్ చేయకు అని చివరి మాటగా చిన్నపాటి హెచ్చరింపుగా చెప్పి ఇక వెళ్ళిపోయాడు తను కూడా. అభినవ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలాసేపటికి మామూలు అవ్వలేకపోయింది ప్రీతి. నిజమే, అందరికీ ఉంటుంది బాధ, అయితే మిగతా వాళ్ళలాగా హ్యాండిల్ చేయటం నా వల్ల కావటం లేదు అని లేచి వాష్రూమ్లోకి వెళ్ళిపోయిన ప్రీతి చాలాసేపు ఏడుస్తూ ఉండిపోయింది అక్కడే. ఎంతసేపు ఏడ్చినా యూజ్ ఏంటి? లేదు, ఇలా కాదు, ఇదంతా కరెక్ట్ కాదు అనుకుంటూ గట్టిగా ఒత్తిపెట్టి కళ్ళు తుడుచుకొని ఏదో ఒకటి చేయాలి, ఇదంతా జరగకుండా ఆపాలి, కానీ ఎలా చేస్తే ఇదంతా ఆగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి స్ట్రాంగ్ కమిట్మెంట్తో ప్రశ్నించుకున్న ప్రీతికి ప్రశ్నలే మిగిలాయి. ఏదో ఒక దారుంటుంది, చివరి వరకు ప్రయత్నించాలి కదా అని బలంగా నిర్ణయించుకొని బయటకు వచ్చిన ప్రీతి
ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చాలాసేపు వర్క్స్ అన్నీ ఆపేసి బయటకు వెళ్లకుండా ఆ రూమ్లోనే ఉన్న ప్రీతి అర్జెంట్ కాల్ అనుకుని స్క్రీన్ చూడకుండా లిఫ్ట్ చేసి హలో అని అంది. ఎంత తమాయించుకున్నా ఆగని తన దుఃఖం గొంతులో వినిపిస్తూ ఉంటే ప్రీతి ఏడుస్తున్నావా అన్న ప్రశ్న వినిపించింది అటు నుంచి. ఆ ప్రశ్నతో డౌట్గా స్క్రీన్ చూసిన ప్రీతికి ప్రైవేట్ కాల్ అని కనిపించడంతో వెంటనే తనను తాను సెట్ చేసుకుంటూ ఫోన్ చెవి దగ్గరికి తీసుకొని నువ్వా, ఏం కావాలి నీకు, ఎందుకు కాల్ చేసావు అంది సీరియస్గా. చిన్న నవ్వుతో నాకేమీ వద్దు ప్రీతి అన్న అతని గొంతులో స్పష్టత అండ్ కాన్ఫిడెన్స్ చాలా క్లియర్గా అర్థమవుతుంది ప్రీతికి. మరి ఎందుకు కాల్ చేసావు అండ్ హూ ఆర్ యు అని సుత్తి లేకుండా స్ట్రైట్గా పాయింట్ వచ్చిన ప్రీతి ప్రశ్నకి హోల్డ్ ఆన్ ప్రీతి, డోంట్ గెట్ యాంగ్రీ. నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు నాకు తెలుసు అని. నేను కూడా నీకు బాగా తెలుసు. ఐఎమ్ ఆల్వేస్ యువర్ వెల్ విషర్. నీ హ్యాపీనెస్ కోసం పరితపించేవాడిని నేను. నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేలా ఏదైనా చేయాలనుకుంటున్నాను. డోంట్ యు నో ప్రీతి, నీ హ్యాపీనెస్ కోసం నేను చాలా ప్లాన్స్ వేస్తున్నాను అని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే ప్రీతిలో అనుమానంతో పాటు బెదురు భయం కూడా స్టార్ట్ అయ్యాయి. ఏం కావాలి నీకు అని అడిగిన ప్రీతి తన ఎమోషన్ బయటపడనివ్వకుండా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తోంది. నీ హ్యాపీనెస్ తప్ప నాకు ఇంకేమీ వద్దు ప్రీతి. డౌట్ చేయకు నన్ను. నీ కోసమే కాల్ చేశాను నేను. ఇక్కడ నువ్వేమో రాజ్ కోసం ఏడుస్తున్నావు. ఇక వాడి ఫాదర్ కంపెనీ కోసం ఈ వయసులో రెస్ట్ అనేది లేకుండా కష్టపడుతున్నావు. చివరిగా అభినవ్ తాడు బొంగరం లేని వాడి జీవితం అంతా రాజ్కి వాళ్ళ ఫ్యామిలీకి రాసిచ్చినట్టు వాళ్ళ కోసమే బతుకుతున్నాడు. మీ అందరి కష్టానికి అస్సలు మాటలు రావడం లేదు, కానీ చాలా జాలేస్తోంది. ఎందుకో తెలుసా అని అటు నుంచి ప్రశ్నిస్తే సైలెంట్గా ఉన్న ప్రీతి నుంచి ఆన్సర్ లేదు. మీరందరూ రాజ్ కోసం, రాజ్ కంపెనీ కోసం, వాడి ప్రాణాల కోసం ఇంతగా కష్టపడుతూ ఉంటే వాడేమో జాలీగా ఫిగర్తో టూర్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. జస్ట్ రైట్ నౌ నన్ను క్రాస్ చేసి వెళ్ళాడు. అమ్మాయి కూడా సూపర్, ప్యూర్ ఇండియన్ బ్యూటీస్ని ఆఫ్టర్ ఏ లాంగ్ టైం చూశాను అని వత్తి వత్తి చెప్తున్నా అతని మాటల్లోని వెటకారానికి మండింది ఇక్కడ ప్రీతికి. షటప్, ఏం తెలుసా నీకు ఇలా మాట్లాడుతున్నావు? ఆఫీషియల్గా కంపెనీ వర్క్ మీద వెళ్ళాడు. షీఈస్ రాజ్ పర్సనల్ సెక్రటరీ అండ్ ఇవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోసారి ఇలా కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసింది ప్రీతి. అయితే అవతలి వాడు సెట్ అయినట్లేడు. వెంటనే కాల్ చేశాడు మళ్ళీ. ఆన్సర్ చేయడం ఇష్టం లేక వదిలేసింది. కానీ వాడు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూ ఉంటే ఇక తప్పక లిఫ్ట్ చేసిన ప్రీతి హే మిస్టర్, హ్యావ్ యూ లాస్ట్ యువర్ మైండ్? మళ్ళీ ఇలా కాల్ చేసి విసిగించావంటే డెఫినెట్గా పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని వాన్ టోన్లో అరుస్తోంది ప్రీతి. మరి ఇంతకీ ఆ కాల్ చేసిన వాడు ఎవడు? వాడు ప్రీతిని ఇష్టపడుతున్నాడా? జయదేవ్ అభినవ్ ప్రీతిల బాధ వెనుక కారణం ఏమిటి? తన విషయంలో తప్పుగా బిహేవ్ చేశాడని బాధపడుతున్న హంసపాప మనసు రాజ్ కబ్జా చేశాడా? మరి రాజ్ తన కోసం చేసినది తెలిస్తే మన హంసపాప మనసు నిజంగా హంసగా మారి అంబరాన విహరిస్తుందేమో. మరి రాజ్ పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.